గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకలవ్య అకాడమీ ఆఫ్ సైన్సెస్. నా పేరు సురేష్. ఎయిర్ ఫోర్స్, నేవీ, ఎన్డీఏ లాంటి వాటిలో ఉద్యోగం సంపాదించడం, సొంత దేశానికి సర్వీస్ చేయడం అనేది అందరూ గర్వంగా ప్రౌడ్గా ఉండేటువంటి విషయం. అంతేకాకుండా చాలా చిన్న వయసులోనే కేవలం 10th ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నతమైనటువంటి హోదాలో ఉండడానికి ఇవి సహాయం చేస్తాయి. అయితే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో వీటికి కోచింగ్ తీసుకోవడం అనేది కొంచెం ఎక్స్పెన్సివ్తో కూడుకున్నటువంటి విషయం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏకలవ్య అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆన్లైన్ క్లాస్ని స్టార్ట్ చేస్తాం. ఇక్కడ మీరు ఎన్డీఏ, ఎయిర్ ఫోర్స్, నేవీ సంబంధించిన ప్రతి టాపిక్ని మీరు పూర్తి ఉచితంగా మీరు వినొచ్చు. కేవలం క్లాసులు వినటమే కాదు, వాటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్, మాక్ టెస్ట్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మీరు ఇక్కడ పొందొచ్చు. మన ఫస్ట్ లెసన్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. ఈ లెసన్లో మన రెగ్యులర్ లైఫ్లో మనం ఉపయోగించేటువంటి కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్, ఆ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్, ఆ ఫిజికల్ క్వాంటిటీస్కి సంబంధించిన కొన్ని డైమెన్షనల్ ఫార్ములాస్ గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. సో మన ఫస్ట్ టాపిక్ ఏంటి? ఫిజికల్ క్వాంటిటీస్. మన సరౌండింగ్ నేచర్లో యూనివర్స్ మొత్తం మీద కూడా మనం రోజు కూడా వివిధ రకాల వస్తువుల్ని, పదార్థాలని, అలానే కొన్ని గొప్ప గొప్ప విషయాలు జరుగుతూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. ఫిజిక్స్ పరంగా వీటి గురించి తెలుసుకునేటప్పుడు వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్, అక్కడ ఉన్నటువంటి వస్తువులకు సంబంధించి కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి విషయాలకు కావచ్చు, ఫిజికల్ ప్రాపర్టీస్ని మనం మెజర్ చేయడం అనేది ఒక ముఖ్యమైనటువంటి భాగం. సో వస్తువులకు సంబంధించినటువంటి ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే వాటి యొక్క లెంత్ కానీ, థిక్నెస్ కానీ, వాటి యొక్క మాస్ కానీ, డెన్సిటీ కానీ, వాటి యొక్క వాల్యూమ్ కానీ, ఏరియా కావచ్చు, లేదా జరుగుతున్నటువంటి విషయాలకు సంబంధించి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎర్లీ మార్నింగ్ కూడా ఉదయం పూట సన్ అనేది ఈస్ట్ వైపు రేజ్ అవుతుంది. ఆ ఈస్ట్ వైపు రేజ్ అయినటువంటి సన్ అనేది మళ్ళీ ఈవినింగ్ వెస్ట్ వైపు సెట్ అవడం జరుగుతుంది. మరి ఈ సన్ రైజ్ అయ్యేటప్పటికి, సన్ సెట్ అయ్యేటప్పటికి మొత్తం మీద ఎంత డిస్టెన్స్ అనేది ఉంది అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి. ఈ విషయాల నుంచి, ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకునేటప్పుడు వాటిని మెజర్ చేయడం అనేది ఒక ముఖ్యమైనటువంటి విషయం. సో వాటిని మెజర్ చేయడం ద్వారా మనం వాటిని ఉపయోగించుకోవచ్చు, లేదా మన భవిష్యత్తు అవసరాల కోసం వాటిని మనం మనకి తగిన విధంగా కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ వస్తువులకు సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి విషయాలకు సంబంధించి వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ని మనం మెజర్ చేయడం జరిగింది. ఓకే, మెజర్ చేసాం. మరి మెజర్ చేసిన వాటిని రిప్రజెంట్ చేయాలి. మరి ఎలా రిప్రజెంట్ చేస్తాం అని అంటే వాటిని నంబర్ రూపంలో రిప్రజెంట్ చేస్తాం. ఏ విషయాన్నైనా కానీ, ఏ వస్తువు గురించి అయినా కానీ మనము ఒక నెంబర్ రూపంలో రిప్రజెంట్ చేయటాన్ని మనం ఏమంటాం అంటే క్వాంటిఫైయింగ్ అని చెప్పేసి అన్నాం. నెంబర్ రూపంలో ఎక్స్ప్రెస్ చేయడాన్ని క్వాంటిఫై చేయడం అని అంటాం. మరి ఇక్కడ నెంబర్ రూపంలో ఎవరిని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం? వస్తువులకు సంబంధించినటువంటి ఫిజికల్ ప్రాపర్టీస్ని క్వాంటిఫై చేస్తున్నాం. గమనించండి, వస్తువులకు సంబంధించినటువంటి ఫిజికల్ ప్రాపర్టీస్ని క్వాంటిఫై చేస్తున్నాం. కాబట్టి ఎవరినైతే మనం క్వాంటిఫై చేస్తూ ఉన్నామో వాటిని మనం ఫిజికల్ క్వాంటిటీస్ అని చెప్పేసి అన్నాం. ఓకేనా? అర్థమైనా? ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ని క్వాంటిఫైయింగ్ చేయడం. మరి ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ని క్వాంటిఫైయింగ్ ఎలా చెప్తున్నాం? మనం ఒక నెంబర్ రూపంలో ఎలా ఎక్స్ప్రెస్ చేయగలిగాం? వాటిని మెజర్ చేయడం ద్వారా. అర్థమైనా? ఫిజికల్ క్వాంటిటీస్ అంటే వస్తువులకు సంబంధించినటువంటి ఫిజికల్ ప్రాపర్టీస్ని ఒక నెంబర్ రూపంలో క్వాంటిఫై చేస్తున్నాం. ఎట్లా? వాటిని మెజర్ చేయడం ద్వారా. సో ఇక్కడ మనం ఫిజికల్ క్వాంటిటీ అనేటువంటి దాన్ని సింపుల్గా, ఈజీగా మనం ఎలా చెప్తున్నాం అని అంటే విచ్ కెన్ బి మెజర్డ్. దేన్నైతే మనం మెజర్ చేయగలుగుతున్నామో దాన్ని ఫిజికల్ క్వాంటిటీ అని చెప్పేసి అంటున్నాం. ఓకేనా? ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి? విచ్ కెన్ బి మెజర్డ్. ఫిజికల్ క్వాంటిటీ. ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి? విచ్ కెన్ బి మెజర్డ్. సో మనం వేటిని మనం మెజర్ చేయబోతున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వస్తువు తీసుకున్నట్టయితే దాని యొక్క లెంత్ని, దాని యొక్క థిక్నెస్ని, దాని యొక్క హైట్ని, ఏరియాని, వాల్యూమ్ మనం మెజర్ చేస్తాం. లేదా ఆ వస్తువుకు సంబంధించినటువంటి
మాస్ని డెన్సిటీ మెజర్ చేస్తాం. మన రోజువారీ కార్యక్రమాల్లో టైంని మనం మెజర్ చేస్తాం, టెంపరేచర్ మనం మెజర్ చేస్తాం, ఫోర్స్ అనే దాన్ని మెజర్ చేస్తాం, ఎనర్జీ అనే దాన్ని మెజర్ చేస్తాం. వీటన్నిటిని కూడా మనం ఏమంటామంటే ఫిజికల్ క్వాంటిటీ అని చెప్పేసి అంటాం. సో ఫిజికల్ క్వాంటిటీకి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాం మనం? లెంత్, థిక్నెస్, హైట్, ఏరియా, వాల్యూమ్, అలానే మాస్, డెన్సిటీ, అట్లనే టైము, టెంపరేచర్, అట్లనే ఫోర్స్, ఎనర్జీ, ఇలాగా వివిధ రకాల క్వాంటిటీస్ని మనం వివిధ రకాల ఫిజికల్ ప్రాపర్టీస్ని మనం క్వాంటిఫై చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ విధంగా చూసినట్లయితే నెంబర్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ అనే వాటి మన రెగ్యులర్ లైఫ్లో ఉంటాయి. వీటన్నిటిని ఒకే చోట మనం రాయడం అనేది, వాటిని గుర్తుపెట్టుకోవడం అనేది కొంచెం కాంప్లికేటెడ్. కాబట్టి ఈ ఫిజికల్ క్వాంటిటీస్ని 2 గ్రూప్స్గా సపరేట్ చేయడం జరిగింది. ఫస్ట్ దాన్ని మనం ఏమంటామంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ అని చెప్పేసాను. రెండో దాన్ని డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అని చెప్పేసాను. ఫిజికల్ క్వాంటిటీస్, నెంబర్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని మనం గుర్తుపెట్టుకోవడం, ఒక చోట రాయడం అనేది కాంప్లికేటెడ్ కాబట్టి వీటిని 2 టైప్స్ డివైడ్ చేయడం జరిగింది. ఒకటి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్, రెండోది డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. సో ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ are 2 types, divided into 2 రెండు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ దాని మనం ఏమన్నాం? ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. సో ఈ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీని మనం బేస్ క్వాంటిటీస్ అని కూడా అంటాం. మనం బేస్ ఫిజికల్ క్వాంటిటీస్ అని కూడా అంటాం. మనం ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ లేదా బేస్ ఫిజికల్ క్వాంటిటీస్. సో ఏంటి ఈ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అని అంటే, ఉన్నటువంటి ఫిజికల్ క్వాంటిటీస్ అన్నింటిలో కూడా ఇవి ఇండివిజువల్గా ఉంటాయి. ఈ ఫిజికల్ క్వాంటిటీస్ వేరే ఇతర ఏ క్వాంటిటీ మీద కూడా ఆధారపడవు. ఓకేనా? అలాంటి వాటిని మనం ఏమంటామంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అని చెప్పేసి అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనం నేర్చుకుంటున్నాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తాం? A to Z లెటర్స్ నేర్చుకుంటాం. ఆ లెటర్స్ నేర్చుకున్న తర్వాత వర్డ్స్ నేర్చుకుంటాం. ఆ వర్డ్స్ నుంచి మనం కొన్ని సెంటెన్సెస్ అనే దాన్ని నేర్చుకుంటాం. సో అదేవిధంగా ఇక్కడ వచ్చాక మనకి ఈ A to Z లెటర్స్ అనేవి ఫండమెంటల్. తర్వాత వాటిని ఉపయోగించి మనం కొన్ని వర్డ్స్ కానీ, కొన్ని సెంటెన్సెస్ కానీ, కొన్ని పారాగ్రాఫ్లు కానీ మనం తయారు చేస్తాం. వీటిలో ఫండమెంటల్ ఏంటి? A to Z లెటర్స్. మనం ఏ వర్డ్ తీసుకున్నా, ఏ సెంటెన్స్ తీసుకున్నా, ఏ పారాగ్రాఫ్ తీసుకున్నా వీటన్నిటిలో A to Z లెటర్స్ అనేవి కామన్గా ఉంటాయి. సో అందుకని వాటిని మనం ఏమన్నాం? ఫండమెంటల్ అని చెప్పేసి అన్నాం. అట్లానే ఇక్కడ కూడా ఈ ఫిజిక్స్లో కూడా ఉన్నటువంటి ఫిజికల్ క్వాంటిటీస్ ఎన్నైతే ఉన్నాయో వీటిలో కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ కామన్గా వస్తూ ఉంటాయి. ఇవి వేరే ఇతర ఏ ఫిజికల్ క్వాంటిటీ మీద కూడా డిపెండ్ అవ్వవు. వీటి నుంచి మనం వేరే ఇతర ఫిజికల్ క్వాంటిటీస్ని, ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ని ఉపయోగించి వేరే ఇతర ఫిజికల్ క్వాంటిటీస్ని మనం డిరైవ్ చేయొచ్చు. అటువంటి ఫిజికల్ క్వాంటిటీస్ మనం ఏమంటున్నాం అంటే ఫండమెంటల్ అని చెప్పేసి అంటాం. సో ఈ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ లేదా బేస్ క్వాంటిటీస్ మనం ఏం చెప్తున్నాం అంటే ద ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ ఆర్ ఇండిపెండెంట్ ఆన్ ఎనీ అదర్ క్వాంటిటీస్. వేరే ఇతర ఏ క్వాంటిటీ మీద కూడా డిపెండ్ అవ్వనటువంటి వాటిని మనం ఏమంటున్నాం? ఫండమెంటల్. సో ద ఫిజికల్ క్వాంటిటీస్ which are independent on any other quantities are called fundamental or
బేస్ ఫిజికల్ క్వాంటిటీ. బేస్ ఫిజికల్ క్వాంటిటీస్ అని చెప్పేసి అన్నాడు. వీటి యొక్క ఎగ్జాంపుల్స్ చూడండి. లెంత్, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క ఎగ్జాంపుల్స్ లెంత్, అట్లానే మాస్, తర్వాత టైం. ఇవి మనకి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. అట్లానే వీటితో పాటు కొన్ని ఉన్నాయి. అవి థర్మోడైనమిక్ టెంపరేచర్, తర్వాత luminous intensity, amount of substance, ఈ విధంగా మనకి ప్లేన్ యాంగిల్, సాలిడ్ యాంగిల్, ఈ విధంగా మరికొన్ని ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ని తర్వాత యాడ్ చేయడం జరిగింది. ఫస్ట్ లో మనకు ఉన్నటువంటి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఏంటంటే ఈ మూడే, లెంత్, మాస్, టైం అనేది ఫస్ట్ నుంచి మనకు ఉన్నటువంటి ఫండమెంటల్ క్వాంటిటీస్, బేస్ క్వాంటిటీస్. తర్వాత ఈ థర్మోడైనమిక్ టెంపరేచర్ కానీ, ల్యూమినస్ ఇంటెన్సిటీ, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, ఎలక్ట్రిక్ కరెంటు, ప్లేన్ యాంగిల్, సాలిడ్ యాంగిల్, ఇలాంటి వాటిని తర్వాత మనకి ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ లో యాడ్ చేయడం జరిగింది. తర్వాత వచ్చే ఫిజికల్ క్వాంటిటీస్ ని మనకి 2 టైప్స్ గా డివైడ్ చేసాం కదా. ఒకటి ఫండమెంటల్ క్వాంటిటీ, రెండోది డిరైవ్డ్ క్వాంటిటీ. డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. ఏంటి డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అంటే, ఫండమెంటల్ క్వాంటిటీస్ ని 2-3 కంబైన్ చేయడం ద్వారా ఇంకొక కొత్త క్వాంటిటీ అనేది వస్తున్నట్లయితే దాన్ని మనం డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అని చెప్పేసి అన్నాం. 2 లేదా అంతకన్నా ఎక్కువ ఫండమెంటల్ క్వాంటిటీస్ ని మనం కంబైన్ చేయడం ద్వారా ఒక ఫిజికల్ క్వాంటిటీ డిరైవ్ చేయగలిగితే దాన్ని డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అని చెప్పేసి అన్నాం. సో ఈ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఎవరి మీద డిపెండ్ అవుతాయి? ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అవుతాయి. ఓకేనా? సో మన డెఫినేషన్ అదే అవుతుంది. ద ఫిజికల్ క్వాంటిటీస్ which are depend upon fundamental physical quantities are called derived physical quantities. సో వీటికి ఎగ్జాంపుల్స్ చూడండి. డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ కి ఎగ్జాంపుల్స్ చూడండి. డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా తీసుకోండి. ఈ ఏరియా అనే దాన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమ్ యొక్క ఏరియా చూద్దాం. ఈ రూమ్ యొక్క ఏరియా కావాలి అంటే మనం ఏం చేస్తాం? లెంత్ తీసుకుందాం, అలానే బ్రెడ్త్ తీసుకుంటాం. లెంత్ ఇంటూ బ్రెడ్త్. మరి ఈ లెంత్ బ్రెడ్త్ అనే దాన్ని మనం ఎలా మెజర్ చేస్తాం? లెంత్ కావాలి అన్నా మనం మీటర్ ఉపయోగిస్తాం, బ్రెడ్త్ కావాలి అన్నా మీటర్ అనే దాన్ని ఉపయోగిస్తాం. సో ఇక్కడ మీటర్ అనే దాన్ని మనం ఎన్నిసార్లు ఉపయోగించాం? 2 టైమ్స్ ఉపయోగించాం. సో ఇక్కడ లెంత్ అనే దాన్ని మనం 2 టైమ్స్ ఉపయోగించాం కాబట్టి ఏరియా అనేది డిరైవ్డ్ క్వాంటిటీ. సెకండ్ ఎగ్జాంపుల్ వాల్యూమ్ చూద్దాం. వాల్యూమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రూమ్ యొక్క వాల్యూమ్ చూడండి. వాల్యూమ్ కావాలంటే మనకి ఏం కావాలి? లెంత్ కావాలి, బ్రెడ్త్ కావాలి, అలానే హైట్ కావాలి. సో వాల్యూమ్ ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో లెంత్, బ్రెడ్త్, హైట్ మూడింటిని కూడా మనం మీటర్ ఉపయోగించి మనం మెజర్ చేస్తాం. ఈ మీటర్ అనేది ఏంటి? ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. ఈ లెంత్ అనేది ఏంటి? ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. ఇక్కడ లెంత్ అనేది మనం 3 సార్లు ఉపయోగిస్తాం. సో 3 సార్లు ఫండమెంటల్ క్వాంటిటీని ఉపయోగించడం వల్ల మనకి ఒక వాల్యూమ్ అనేటువంటి డిరైవ్డ్ క్వాంటిటీ వస్తుంది. అట్లనే ఇంకొకటి చూడండి, స్పీడ్ లేదా వెలాసిటీ. మూడోది స్పీడు లేదా వెలాసిటీ. ఈ స్పీడ్ లేదా వెలాసిటీ ఫార్ములా మనం ఎట్లా రాస్తున్నాం? డిస్టెన్స్ బై టైం లేదా డిస్ప్లేస్మెంట్
బై టైం. ఈ విధంగా మనం రాస్తాం. డిస్టెన్స్ అనేదాన్ని, డిస్ప్లేస్మెంట్ అనేదాన్ని మనం మెజర్ చేసేటప్పుడు లెంత్ మనం మెజర్ చేస్తాం. డిస్టెన్స్ కానీ డిస్ప్లేస్మెంట్ కానీ మనం మెజర్ చేయాలి అంటే వాటి మధ్య ఉన్నటువంటి లెంత్ మనం మెజర్ చేస్తాం. సో లెంత్ అనేది ఏంటి? ఫండమెంటల్ క్వాంటిటీ. అట్లానే రెండింటిలో కూడా టైం అనేది ఉంది. సో టైం అనేది ఏంటి? ఇక్కడ ఫండమెంటల్ క్వాంటిటీ. ఈ స్పీడ్లో డిస్టెన్స్ బై టైం ఫండమెంటల్ క్వాంటిటీస్ రెండు ఉన్నాయి. ఈ వెలాసిటీలో ఫండమెంటల్ క్వాంటిటీస్ రెండు ఉన్నాయి. సో రెండు ఫండమెంటల్ క్వాంటిటీస్ని మనం ఉపయోగించడం వల్ల మనకి స్పీడ్ లేదా వెలాసిటీ అనేటువంటి ఫిజికల్ క్వాంటిటీస్ మనకు వస్తున్నాయి. సో వీటిని మనం ఏమంటున్నాం? డిరైవ్డ్ క్వాంటిటీస్ అని చెప్పేసి అంటాం. ఓకే, ముందు వీటిని నోట్ చేసుకోండి. ఫిజికల్ క్వాంటిటీస్ గురించి మీకు ఒక ఐడియా వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏం చెప్పుకున్నాం? విచ్ కెన్ బి మెజర్డ్ ఆర్ కాల్డ్ ఫిజికల్ క్వాంటిటీ. దేన్నైతే మనం మెజర్ చేస్తామో దాన్ని ఫిజికల్ క్వాంటిటీ అని అంటాం. అయితే మన ఒక అవసరాలకు అనుగుణంగా ఫిజికల్ క్వాంటిటీస్ని 2 సపరేట్ కేటగిరీస్ చేసాం. ఒకటి ఫండమెంటల్ క్వాంటిటీస్ అను, రెండో దాన్ని డిరైవ్డ్ క్వాంటిటీస్ అని చెప్పేసాము. అయితే ఇకపోతే మెజరింగ్ చేయడం అనేది ఫిజిక్స్లో ఒక ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ పార్ట్. మరి ఎలా మెజర్ చేయాలి? ఎవరిని మెజర్ చేయాలి? మెజరింగ్ చేయడానికి ఏమేమి కావాలి? ఏ మెజర్మెంట్లో అయినా కానీ మనకి 2 ఫిజికల్ క్వాంటిటీస్ కావాలి. ఈ రెండు కూడా సేమ్ నేచర్ కలిగి ఉండాలి. 2 సేమ్ నేచర్ కలిగినటువంటి ఫిజికల్ క్వాంటిటీస్ కావాలి. ఫస్ట్ దాన్ని ఏంటంటే మనం ఎవరినైతే మనం మెజర్ చేయబోతున్నామో ఆ ఫిజికల్ క్వాంటిటీ కావాలి. రెండోది ఆ మెజర్ చేయడానికి అవసరమైనటువంటి ఒక స్టాండర్డ్ ఫిజికల్ క్వాంటిటీ కావాలి. ఈ స్టాండర్డ్ ఫిజికల్ క్వాంటిటీని ఉపయోగించి మన దగ్గర ఉన్నటువంటి వస్తువుని మనం మెజర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బోర్డు ఉంది. ఈ బోర్డు యొక్క లెంత్ అనేది మనం మెజర్ చేయాలి. ఈ లెంత్ మెజర్ చేయడానికి మనకి ఒక స్టాండర్డ్ ఫిజికల్ క్వాంటిటీ కావాలి. దాన్ని మనం ఇక్కడ యూనిట్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ ఈ లెంత్ మెజర్ చేయడానికి మనం ఉపయోగించేటువంటి యూనిట్ అదే స్టాండర్డ్ ఫిజికల్ క్వాంటిటీ ఏంటంటే మీటర్. ఓకేనా? సో ఇక్కడ మనకి యూనిట్ అంటే ఏంటి? యూనిట్ అంటే ఏంటి? స్టాండర్డ్ ఫిజికల్ క్వాంటిటీ. స్టాండర్డ్ ఫిజికల్ క్వాంటిటీ దాన్ని మనం యూనిట్ అని చెప్పేసి అంటాం. సో లెంత్ మెజర్ చేయడానికి మనకు కావాల్సినటువంటి స్టాండర్డ్ ఫిజికల్ క్వాంటిటీ ఏంటి? మీటర్. ఫర్ లెంత్ మనం ఉపయోగించేటువంటి స్టాండర్డ్ ఫిజికల్ క్వాంటిటీ యూనిట్ ఏంటి? మీటర్. అయితే ఈ లెంత్ మనం మెజర్ చేసేటప్పుడు మనం ఏదైనా ఒక క్లాత్ షాప్కి మనం వెళ్ళినప్పుడు, మనం క్లాత్ కొనుక్కుంటున్నప్పుడు మనకి అవసరమైనటువంటి క్లాత్ మనం మెజర్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆ లెంత్ మెజర్ చేయడం కోసం మనం అవసరమైనటువంటి 2 మీటర్స్ 3 మీటర్స్ మన క్లాత్ మెజర్ చేయడానికి వాళ్ళు ఒక మీటర్ రాడ్ అనేదాన్ని వాళ్ళు ఉపయోగిస్తారు. ఆ మీటర్ రాడ్ ఏంటి? అక్కడ లెంత్ మెజర్ చేయడానికి ఉన్నటువంటి ఒక స్టాండర్డ్ ఫిజికల్ క్వాంటిటీ. అయితే అన్ని లెంత్లు కూడా మనం మీటర్లోనే మనం మెజర్ చేస్తామంటే చెప్పలేం. మీటర్ కన్నా ఎక్కువ ఉన్నటువంటి లెంత్ మనం మెజర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు మనం మీటర్ రాడ్ని మనం పదే పదే ఉపయోగించడం కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. అట్లానే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఆ మీటర్ కన్నా తక్కువ లెంత్ ఉన్నటువంటి వాటిని మెజర్ చేయడం కోసం ఈ మీటర్ని మనం ఉపయోగించడం అనేది సాధ్యం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పెన్ ఉంది. దీని యొక్క లెంత్ మెజర్ చేయాలి. దీని లెంత్ మెజర్ చేయడం కోసం మనం ఆ మీటర్ అనేటువంటి దాన్ని స్టాండర్డ్ ఫిజికల్ క్వాంటిటీగా తీసుకున్నట్టయితే అక్కడ ఇన్కన్వీనియంట్గా ఉంటుంది, కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. మరి అప్పుడు ఎట్లా? అయితే లెంత్ అనేదాన్ని ప్రతిసారి యూనిట్గా మనం మెజర్ చేయడం కోసం, స్టాండర్డ్ ఫిజికల్ క్వాంటిటీగా మనం ఉపయోగించడం కోసం కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. ప్రతిసారి మనం ఈ లెంత్ అనేదాన్ని మీటర్స్లో మెజర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పెన్ ఉంది. ఈ పెన్ యొక్క లెంత్ మనం మెజర్ చేయడానికి మీటర్ అనేదాన్ని మనం స్టాండర్డ్ ఫిజికల్ క్వాంటిటీగా బేసిక్గా మనం తీసుకోలేం. ఎందుకని? ఇది యొక్క సైజ్ అనేది మీటర్ కన్నా కూడా చాలా తక్కువగా ఉంది. అలాంటప్పుడు మనకి కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, అలానే కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. అట్లానే చాలా లార్జ్ డిస్టెన్స్ మనం మెజర్ చేసేటప్పుడు, లేదా ఏదైనా ఒక 2 సిటీస్ మధ్య డిస్టెన్స్ అనేదాన్ని మనం మెజర్ చేసేటప్పుడు, హైదరాబాద్ టు విజయవాడ డిస్టెన్స్ మనం మెజర్ చేసేటప్పుడు ఈ మీటర్ అనే దాన్ని ప్రామాణికంగా తీసుకొని, యూనిట్గా తీసుకొని, ఒక స్టాండర్డ్ యూనిట్గా తీసుకొని మనం దాన్ని మెజర్ చేయడం అనేది చాలా కన్వీనియంట్గా ఉంది, ఇన్కన్వీనియంట్గా ఉంటుంది, అలానే కొంచెం కాంప్లికేటెడ్గా కూడా ఉంటుంది. అలాంటప్పుడు ఈ స్మాల్ డిస్టెన్సెస్ని, లార్జ్ డిస్టెన్సెస్ని మనం మెజర్ చేసేటప్పుడు ఎట్లా అంటే కొన్నిసార్లు మనం మల్టిపుల్ యూనిట్స్ మనం ఉపయోగించాల్సి వస్తుంది. మీటర్ కన్నా పెద్ద వాటిని మనం మెజర్ చేసేటప్పుడు, మీటర్ సైజ్ కన్నా ఎక్కువ వాటిని, పెద్ద వాటిని మనం మెజర్ చేసేటప్పుడు మీటర్ యొక్క మల్టిపుల్స్ మనం ఉపయోగిస్తాం. ఎలాంటి మల్టిపుల్స్? 10 పవర్ వాల్యూస్ అనే వాటిని మనం ఉపయోగిస్తాం.
సో 10⁻1 మీటర్స్ ఉన్నట్టయితే దాన్ని డెకా అని చెప్పేసి అంటాం. 10⁻2 మీటర్స్ ఉన్నట్టయితే దాన్ని మనం హెక్టోమీటర్ అని చెప్పేసి అంటాం. ఇకపోతే మీ అందరికి బాగా తెలిసినటువంటి కిలోమీటర్ అంటే 10⁻3 మీటర్స్ అంటే 1 కిలోమీటర్కి 1000 మీటర్స్ అని చెప్పేసి దీని యొక్క మీనింగ్ మీకు తెలిసిందే. అట్లనే మెగామీటర్ అనే దాన్ని మనం 10⁻6 మీటర్స్ మనం రాస్తాం. తర్వాత గిగామీటర్ వచ్చేకి 10⁻9 మీటర్స్, టెరా వచ్చేకి 10⁻12 గా మనం రాస్తాం. మరి ఈ మీటర్ కన్నా మీటర్ సైజ్ కన్నా చిన్న వాటిని మనం మెజర్ చేసేటప్పుడు ఎట్లా మెజర్ చేయాలి అంటే అప్పుడు ఈ మీటర్ యొక్క సబ్ మల్టిపుల్ యూనిట్స్ అనే వాటిని మనం తీసుకుంటాం. ఈ సబ్ మల్టిపుల్ యూనిట్స్ లో ఫస్ట్ వచ్చేకి 10⁻1 మీటర్ వచ్చేకి డెసిమీటర్, 10⁻2 వచ్చేకి సెంటీమీటర్, తర్వాత 10⁻3 వచ్చేకి మిల్లీమీటర్, 10⁻6 వచ్చేకి మైక్రోమీటర్, నానోమీటర్ వచ్చేకి 10⁻9 యాంగ్స్ట్రామ్స్ వచ్చేకి 10⁻10, పికోమీటర్ వచ్చేకి 10⁻12, ఫెర్మి వచ్చేకి 10⁻15. ఈ 10⁻15 ఫెర్మి కానీ పికో కానీ ప్రెసెంట్ డేస్ ఇప్పుడు ఉపయోగించట్లేదు. వీటిని మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తారంటే ఈ యాటమ్ లేదా న్యూక్లియస్ లేదా ఒక ఆర్బిట్ యొక్క రేడియస్ మనం చెప్పేటప్పుడు, న్యూక్లియస్ యొక్క సైజ్ చెప్పేటప్పుడు, ఎలక్ట్రాన్ రేడియస్ మనం చెప్పేటప్పుడు వీటిని మనం ఉపయోగిస్తాం. ఫెర్మిస్ కానీ పికోమీటర్ కానీ మనం ఉపయోగిస్తాం. ఎక్కువగా ప్రెసెంట్ ఉపయోగించేది ఏంటి అంటే యాంగ్స్ట్రామ్స్ కానీ నానోమీటర్స్ కానీ ప్రెసెంట్ ఉపయోగిస్తున్నారు. మరి ఇంకా ఎక్కువ లార్జ్ డిస్టెన్సెస్ ఉన్నప్పుడు మరి నాన్ మెట్రిక్ యూనిట్స్ అనే వాటిని ఉపయోగిస్తాం. ఏంటి నాన్ మెట్రిక్ యూనిట్స్ అని చెప్పేసి అంటే డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్. దీన్ని మనం ఏమంటాం అంటే ఆస్ట్రోనామికల్ యూనిట్ అని చెప్పేసి అంటాం. సన్ కి ఎర్త్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ని ఆస్ట్రోనామికల్ యూనిట్ అని చెప్పేసి అంటాం. దీని వాల్యూ 1.496 into 10⁻11 మీటర్స్, 1 ఆస్ట్రోనామికల్ యూనిట్. అట్లనే 1 లైట్ ఇయర్. సో 1 లైట్ ఇయర్ అంటే ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై లైట్ ఇన్ 1 ఇయర్ ఇన్ వాక్యూమ్. వాక్యూమ్ లో లైట్ అనేది 1 సంవత్సరంలో ఎంత దూరం అయితే ప్రయాణం చేయగలుగుతుందో దాన్ని మనం ఏమంటాం అంటే 1 లైట్ ఇయర్. దీని వాల్యూ ఎంత 9.46 into 10⁻12 మీటర్స్, 1 లైట్ ఇయర్ అన్నమాట. ఇకపోతే ఇంకా లార్జ్ డిస్టెన్సెస్ మనం చూసినట్టయితే అదేంటి పార్సెక్. పార్సెక్ వచ్చే వాల్యూ ఎంత 3.26 into లైట్ ఇయర్స్, 3.26 లైట్ ఇయర్స్. ఉన్నటువంటి ఈ నాన్ మెట్రిక్ యూనిట్స్ లో బాగా పెద్దది ఏంటంటే పార్సెక్. పార్సెక్ ఈజ్ గ్రేటర్ దెన్ లైట్ ఇయర్, గ్రేటర్ దెన్ ఆస్ట్రోనామికల్ యూనిట్. ఇది ఈ మూడింటి మధ్య ఉన్నటువంటి రిలేషన్. పార్సెక్ గ్రేటర్ దెన్ లైట్ ఇయర్, గ్రేటర్ దెన్ ఆస్ట్రోనామికల్ యూనిట్. సో ఇక్కడ మనం ఈ లెంత్ అనేదాన్ని మెజర్ చేయడం కోసం మీటర్ అనేదాన్ని మనం స్టాండర్డ్ యూనిట్ గా మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఈ స్టాండర్డ్ యూనిట్ కి కన్నా చిన్న వాల్యూస్ మనం మెజర్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఈ మీటర్ యొక్క సబ్ మల్టిపుల్ యూనిట్స్ తీసుకుంటాం. చిన్న వాటిని మనం మెజర్ చేయాల్సి వచ్చినప్పుడు, పెద్ద వాటిని మనం మెజర్ చేయాల్సి వచ్చినప్పుడు మల్టిపుల్ యూనిట్స్ అనే వాటిని మనం తీసుకుంటూ ఉంటాం. అదేవిధంగా మనం చూసినట్టయితే ఏదైనా ఒక వస్తువు యొక్క మాస్ మనం మెజర్ చేయాలనుకున్నప్పుడు ఆ మాస్ కు సంబంధించినటువంటి ఒక స్టాండర్డ్ ఫిజికల్ క్వాంటిటీ అనే దాన్ని తీసుకోవాలి. ఇక్కడ మాస్ కు సంబంధించినటువంటి స్టాండర్డ్ ఫిజికల్ క్వాంటిటీ ఏంటంటే కిలోగ్రామ్. దాన్ని మనం ఇక్కడ యూనిట్ గా మనం తీసుకుంటాం. మాస్ కు సంబంధించినటువంటి స్టాండర్డ్ ఫిజికల్ క్వాంటిటీ ఏంటి, యూనిట్ ఏంటి కిలోగ్రామ్. మరి కిలోగ్రామ్ అంటే ఏంటి, 1 కిలోగ్రామ్ అంటే ఏంటి? మాస్ ఆఫ్ 1 లీటర్ వాటర్ అంటే 1 లీటర్ వాటర్ లో ఎన్ని మిల్లీలీటర్లు ఉంటాయి? 1000 మిల్లీలీటర్లు ఉంటాయి. అయితే అన్ని వాటర్ తీసుకోవచ్చు అంటే తీసుకోకూడదు. ఈ వాటర్ యొక్క టెంపరేచర్ ఎట్లా ఉండాలి? కేవలం 4 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ దగ్గర ఉండాలి. ఎందుకని 4 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉన్నటువంటి టెంపరేచర్ దగ్గర ఉన్నటువంటి వాటర్ని తీసుకుంటాం అంటే వాటర్ 4 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ దగ్గర ఉన్నప్పుడు వాటర్ యొక్క డెన్సిటీ అనేది సేమ్ గా ఉంటుంది. అలాంటప్పుడు ఆ వాటర్ యొక్క మాస్ని 1 లీటర్ యొక్క మాస్ని మనం 1 కిలోగ్రామ్ గా మనం తీసుకుంటాం. మరి ఈ 1 కిలోగ్రామ్ ని మనం అన్ని సందర్భాల్లో మనం మెజర్ చేయడానికి ఉపయోగించుకోవచ్చా అంటే ఉపయోగించడం అనేది కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది. అందుకని ఈ మాస్ యొక్క సబ్ మల్టిపుల్ యూనిట్స్ ని తీసుకురావడం జరిగింది. ఓకేనా? సో ఈ కిలోగ్రామ్ యొక్క సబ్ మల్టిపుల్ యూనిట్స్ ఏంటి? గ్రామ్స్, మిల్లీగ్రామ్స్. 1 మిల్లీగ్రామ్ అనేది 10⁻³ కిలోగ్రామ్స్ కి సమానం అవుతుంది. 1 గ్రామ్ అనేది ఎన్ని కిలోగ్రామ్స్ కి? 10⁻³ కిలోగ్రామ్స్. అట్లా 1 మిల్లీగ్రామ్ అనేది 10⁻6 కిలోగ్రామ్స్ కి సమానం అవుతుంది. ఇదేంటి ఇక్కడ మనకి సబ్ మల్టిపుల్ యూనిట్స్. మరి కిలోగ్రామ్ కన్నా ఎక్కువ మాస్ ఉన్నటువంటి వాటిని మనం మెజర్ చేయాలి అంటే ఎట్లాగా?
అప్పుడు మనం ఏం ఉపయోగిస్తాం అంటే క్వింటాల్స్ లేదా మెట్రిక్ టన్స్ అనే దాన్ని మనం ఉపయోగిస్తాం. ఒక క్వింటాల్ అంటే ఏంటంటే 100 కేజీస్, అట్లానే 1 మెట్రిక్ టన్ అంటే ఏంటి 1000 కిలోగ్రామ్స్ లేదా 10 క్వింటాల్స్ అన్నమాట. ఇదేంటి ఇక్కడ మనకి సబ్ మల్టిపుల్ యూనిట్స్, అట్లానే మాస్ యొక్క మల్టిపుల్ యూనిట్స్. తర్వాత అతి చిన్న మాసెస్ ఉన్నాయి. ఏంటంటే ఇవి యాటము, న్యూక్లియస్, ప్రోటాన్, న్యూట్రాన్, వీటి యొక్క మాసెస్ అనే వాటిని మనం తెలుసుకోవాలి. సో వాటి యొక్క మాసం తెలుసుకోవడం కోసం ప్రతిసారి కిలోగ్రామ్ మనం ఉపయోగించడం అనేది కన్వీనియంట్గా ఉండదు. కాబట్టి మనకి అటామిక్ మాస్ యూనిట్ అనే వాటిని డిఫైన్ చేయడం జరిగింది. అది చిన్న మాసెస్ అన్నమాట. సో 1 అటామిక్ మాస్ యూనిట్ అంటే ఏంటంటే 1/12 ఆఫ్ ది కార్బన్ యాటమ్, 1/12 ఆఫ్ ది మాస్ ఆఫ్ ది కార్బన్ యాటమ్. ఆ వాల్యూ ఎంత అంటే 1.66 ఇంటూ 10⁻⁻27 కిలోగ్రామ్స్. ఇది నేచర్లో ఉన్నటువంటి అతి చిన్న మాస్ అన్నమాట. ఏంటది 1 అటామిక్ మాస్ యూనిట్. వాల్యూ ఎంత 1/12 ఆఫ్ ది మాస్ ఆఫ్ ది కార్బన్ యాటమ్, 1/12 ఆఫ్ ది మాస్ ఆఫ్ ది కార్బన్ యాటమ్. వాల్యూ ఎంత 1.66 ఇంటూ 10⁻⁻27 కిలోగ్రామ్స్. మరి నేచర్లో ఉన్నటువంటి అతి పెద్ద మాస్ ఏంటి అంటే సోలార్ మాస్. సో సోలార్ అంటే మాస్ ఆఫ్ ది సన్. దీని వాల్యూ ఎంత అంటే 2 ఇంటూ 10⁻30 కిలోగ్రామ్స్. అదేవిధంగా టైం మెజర్ చేయడం కోసం మనం సెకండ్ అనే దాన్ని యూనిట్గా తీసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత మనం మల్టిపుల్ యూనిట్స్గా మినిట్స్ లేదా అవర్స్ ఇవి తీసుకుంటూ ఉంటాం. సబ్ మల్టిపుల్ యూనిట్స్గా మిల్లీ సెకండ్స్ అనే వాటిని మనం తీసుకుంటూ ఉంటాం. తర్వాత వీక్స్ కానీ, డేస్ కానీ, తర్వాత ఇయర్స్, లీప్ ఇయర్స్, ఇలాంటివన్నీ కూడా మనకి తెలిసినాయి. అయితే ఈ యూనిట్స్ అనేవి అన్ని చోట్ల ఒకే విధంగా ఉన్నాయా అంటే అక్కడ కొంచెం క్వశ్చన్ మార్క్ వస్తుంది. మొదట్లో ప్రాంతాల వారీగా, దేశాల వారీగా వాళ్ళకి కన్వీనియంట్ విధంగా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి కొన్ని స్టాండర్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ని, కొన్ని యూనిట్స్ అనే వాటిని వాళ్ళు తయారు చేస్తున్నారు. తర్వాత అంతర్జాతీయంగా వ్యాపారం అనేది ఎప్పుడైతే డెవలప్ అవుతూ వచ్చిందో వీళ్ళు కొన్ని యూనిట్స్ ఉపయోగించేటప్పుడు కాంప్లికేటెడ్ కొన్ని ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవడం అనేది జరిగింది. ఈ విధంగా ఉండకుండా ఇంటర్నేషనల్ వైడ్గా మొత్తం కూడా ఒకే విధమైనటువంటి యూనిట్స్ని పాటించే విధంగా కొన్ని 1960లో కొన్ని స్టాండర్డ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ వాటిని డెవలప్ చేయడం జరిగింది. అంతకుముందు బాగా పాపులర్ అయినటువంటి వాటిలో సిజిఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఒకటి, ఎఫ్పిఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఒకటి. సిజిఎస్ సిస్టమ్ అనేది ఫ్రెంచ్ వాళ్ళు తయారు చేసుకున్నటువంటిది, బ్రిటిష్ వాళ్ళు తయారు చేసుకున్నటువంటిది ఎఫ్పిఎస్ అనేటువంటి సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. సో వాటి గురించి ఒకసారి చూద్దాం. సిస్టమ్ ఆఫ్ యూనిట్స్, సో ఫస్ట్ సిస్టమ్ ఏంటంటే సిజిఎస్. ఈ సిజిఎస్ అనేది ఫ్రెంచ్ వాళ్ళు తయారు చేసుకున్నటువంటిది. తర్వాత బ్రిటిష్ వాళ్ళు తయారు చేసుకున్నటువంటిది ఏంటంటే ఎఫ్పిఎస్ అనేటువంటిది. సో డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్కి మాస్, లెంత్, టైంకి సంబంధించి వీళ్ళు ఎలాంటి యూనిట్స్ వీళ్ళు తయారు చేస్తున్నారో చూద్దామా. సో లెంత్కి సంబంధించి, తర్వాత మాస్కి సంబంధించి, తర్వాత టైంకి సంబంధించి ఈ ఫ్రెంచ్ వాళ్ళు కానీ, బ్రిటిష్ వాళ్ళు కానీ ఎలాంటి యూనిట్స్ తయారు చేస్తున్నారు అనేదాన్ని చూద్దాం. సో లెంత్ని ఈ ఫ్రెంచ్ వాళ్ళు ఏం చేశారంటే సెంటీమీటర్లో వీళ్ళు మెజర్ చేస్తున్నారు. అదే మాస్ వచ్చేకే గ్రామ్స్లో మెజర్ చేస్తారు. తర్వాత టైం వచ్చేకే సెకండ్స్లో మెజర్ చేస్తారు. అదే బ్రిటిష్ వాళ్ళు వచ్చేకే ఈ లెంత్ని ఫుట్లో, మాస్ వచ్చేకే పౌండ్స్లో, టైం వచ్చేకే సెకండ్స్లో మెజర్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ సెంటీమీటర్, గ్రాము, సెకండ్ వీటిలో ఫస్ట్ లెటర్ మనం గమనించినట్లయితే సిజిఎస్. సో వాళ్ళు ఉపయోగించినటువంటి యూనిట్స్ కి పెట్టినటువంటి పేరు ఏంటంటే సిజిఎస్ సిస్టమ్. సి అంటే సెంటీమీటర్, జి అంటే గ్రామ్ అని, ఎస్ అంటే సెకండ్ అనేటువంటి ఈ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ కి వాళ్ళ పేరు పెట్టడం జరిగింది. అట్లనే వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఉపయోగించినటువంటి యూనిట్స్ కి ఫుట్ టు పౌండ్ సెకండ్స్. సో లెంత్ ని ఫుట్స్ లో మెజర్ చేస్తారు, మాస్ ని పౌండ్స్ లో, టైం ని సెకండ్స్ లో మెజర్ చేయడం జరిగింది. సో వీటిలో కూడా ఫుట్ లో ఫస్ట్ లెటర్ ఎఫ్, పౌండ్స్ లో ఫస్ట్ లెటర్ పి, సెకండ్స్ లో ఫస్ట్ లెటర్ ఎస్. వీటిని తీసుకొని బ్రిటిష్ సిస్టమ్ కి ఎఫ్పిఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అని పేరు పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించేది ఏంటంటే ఒక లెంత్ ని ఫిజికల్ క్వాంటిటీ ఒకదాన్ని సెంటీమీటర్స్ లో మెజర్ చేయడం, ఫుట్స్ లో మెజర్ చేయడం అనేది ఇన్కన్వీనియంట్ గా ఉంటుంది. ఒకటే ఫిజికల్ క్వాంటిటీ దాన్ని రెండు రకాలుగా మెజర్ చేయడం అనేది కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది.
అలాంటప్పుడు ఈ విధంగా కాకుండా అందరూ ఒకే విధంగా మెజర్ చేసే విధంగా అన్ని చోట్ల ఇంటర్నేషనల్ వైడ్ మొత్తం మీద కూడా ఒకే మెజర్మెంట్, ఒకటే స్టాండర్డ్ క్వాంటిటీ ఉపయోగించే విధంగా తయారు చేయడం జరిగింది. దాన్ని ఎంకేఎస్ అని చెప్పేసి అన్నారు. తర్వాత దాన్ని కొంచెం మాడిఫై చేసి సిస్టమ్ ఇంటర్నేషనల్ యూనిట్స్గా మనం తీసుకురావడం జరిగింది. సో దీంట్లో ఈ ఎంకే సిస్టమ్ కానీ ఎస్ఐ సిస్టంలో కానీ వీళ్ళు లెంత్ దాన్ని ఎట్లా మెజర్ చేశారంటే మీటర్లో మెజర్ చేశారు. అదే మాస్ వచ్చినకేమో కిలోగ్రామ్స్ యూనిట్స్లో తీసుకోవడం జరిగింది. టైం వచ్చినకేమో సెకండ్స్లో తీసుకోవడం జరిగింది. ఓకేనా? సో ఇదంతవరకు ఏంటి, ఎంకేఎస్ వరకు. తర్వాత ఎప్పుడైతే ఎస్ఐ సిస్టమ్ని 1960లో ఎస్ఐ సిస్టమ్ని తీసుకుని వచ్చారో అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మీటర్, కిలోగ్రామ్, సెకండ్ వీటిగా కాకుండా ఇంకొన్ని ల్యూమినస్ ఇంటెన్సిటీ, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, థర్మోడైనమిక్ టెంపరేచర్ ఇలాంటి వాటికి కూడా యూనిట్స్ అనే వాటిని తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు మనం కొన్ని ఎస్ఐ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అనే వాటిని మనం చూద్దాం. ఇప్పుడు మనం ఎస్ఐ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. సో సిజిఎస్, ఎఫ్పిఎస్, ఎంకేఎస్ ఇంతవరకు. తర్వాత ఎంకేఎస్ని మోడిఫై చేస్తూ దాన్ని ఎస్ఐ సిస్టంలోకి తీసుకురావడం జరిగింది. సో ఎస్ఐ సిస్టమ్కి సంబంధించినటువంటి యూనిట్స్ అనే వాటిని ఇప్పుడు మనం చూద్దాం. SI సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. సో ఎస్ఐ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ లో ఫస్ట్ ఏంటంటే మాస్, ఫస్ట్ ఏంటంటే లెంత్. ఈ లెంత్ కి వీళ్ళు పెట్టినటువంటి ఇచ్చినటువంటి యూనిట్ ఏంటంటే మీటర్. మరి ఈ మీటర్ ని మన సింబాలిక్ గా ఎట్లా చూపిస్తామంటే మీటర్ లో ఫస్ట్ లెటర్ ఏంటి, స్మాల్ ఎం. సో అది సింబాలిక్ గా తీసుకోవడం జరిగింది. ప్రతి చోట మనం మీటర్ అనేటువంటి ఫుల్ ఫామ్ మనం రాయలేం కాబట్టి సింపుల్ గా మనం మీటర్ అనేటువంటి సింబల్ తీసుకోవడం జరిగింది. రెండోది వచ్చేకి మాస్. మాస్ కి ఈ ఎస్ఐ సిస్టమ్ లో ఇచ్చినటువంటి యూనిట్ ఏంటంటే కిలోగ్రామ్. కిలోగ్రామ్ యూనిట్ గా తీసుకోవడం జరిగింది. మరి ఈ కిలోగ్రామ్ కి సంబంధించినటువంటి సింబల్ ఏంటి అంటే కేజీ. ఈ కేజీ అనేది మనం స్మాల్ లెటర్స్ లో రాయాలి, క్యాపిటల్ లెటర్స్ లో రాయకూడదు. మూడోది వచ్చేకి టైం. టైం, ఈ టైంకి వచ్చేకి యూనిట్స్ ఏంటి, సెకండ్. సో స్మాల్ లెటర్స్ దాన్ని మనం సింబల్ గా మనం ఉపయోగిస్తాం. ఇంతవరకు ఏంటి, మనకి ఆల్రెడీ ఎంకే సిస్టంలో ఉన్నటువంటి వైర్. కానీ వీటితో పాటు కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ని యాడ్ చేస్తూ ఎస్ఐ సిస్టంలో ఫండమెంటల్ క్వాంటిటీస్లో కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ని యాడ్ చేస్తూ వాటికి కూడా యూనిట్స్ తీసుకురావడం జరిగింది. ఈ కాంబినేషన్ మొత్తాన్ని కూడా మనం ఏమన్నామంటే ఎస్ఐ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అని చెప్పేసి అన్నాం. సో నాలుగోది వచ్చేకి థర్మోడైనమిక్ టెంపరేచర్. థర్మోడైనమిక్ టెంపరేచర్. ఈ థర్మోడైనమిక్ టెంపరేచర్ ఈ థర్మోడైనమిక్ టెంపరేచర్ మనం ఎలాంటి యూనిట్స్ మనం మెజర్ చేస్తామంటే కెల్విన్లో మనం మెజర్ చేయడం జరిగింది. సో దీన్ని కూడా మనం తీసుకోవాల్సింది స్మాల్ కే అనేదాన్ని మనం తీసుకోవాలి. తర్వాత ఐదోది వచ్చేకి ఎలక్ట్రిక్ కరెంట్. సో ఎలక్ట్రిక్ కరెంట్ కి యూనిట్ గా మనకి ఫేమస్ సైంటిస్ట్ అయినటువంటి ఆంపియర్ పేరుని తీసుకోవడం జరిగింది. సో యూనిట్ వచ్చేకి ఏ. తర్వాత అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. ఈ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ కి మోల్ తీసుకున్నారు. సో మోల్. తర్వాత చివరిగా థర్మోడైనమిక్స్, టెంపరేచర్, ఎలక్ట్రిక్ కరెంట్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, ల్యూమినస్ ఇంటెన్సిటీకి వీళ్ళు యూనిట్ గా క్యాండిల్ ఆన్ తీసుకున్నారు. సో సిడి అనేది ఇక్కడ యూనిట్ గా తీసుకోవడం జరిగింది. సో ఇవి ఎస్ఐ సిస్టంలో ఉన్నటువంటి కొన్ని యూనిట్స్. తర్వాత ఇంకొక రెండు యూనిట్స్ తర్వాత జాయిన్ చేయడం జరిగింది. వీటికి ఒకటి ఏంటంటే ప్లేన్ యాంగిల్. ఇంకపోతే రెండోది వచ్చేకి సాలిడ్ యాంగిల్. ఇలాంటి వాటిని ఈ ఎస్ఐ సిస్టంలో ఉన్నటువంటి ఈ 7 యూనిట్స్ కాకుండా వీటితో పాటు ఇంకొక 2 యూనిట్స్ తర్వాత జాయిన్ చేయడం అనేది జరిగింది. ఈ ప్లేన్ యాంగిల్ యొక్క యూనిట్స్ వచ్చేకి రేడియన్ గా తీసుకున్నారు. తర్వాత దీనికి సింబల్ వచ్చేకి ఆర్బి,
తర్వాత సాలిడ్ యాంగిల్కి వచ్చేసరికి స్టెరేడియన్. సో దీనికి సింపుల్గా STRBగా తీసుకున్నారు. సో యూనిట్స్ని మరి 2 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి ఏంటి ఫండమెంటల్ యూనిట్స్, రెండోది డెరైవ్డ్ యూనిట్స్. ఫండమెంటల్ యూనిట్స్ అంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్కి సంబంధించిన యూనిట్ని ఫండమెంటల్ యూనిట్ అను, డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీకి సంబంధించిన యూనిట్ని డెరైవ్డ్ యూనిట్గా మనం చెప్తున్నాము. సో ఫండమెంటల్ యూనిట్స్, ఫండమెంటల్ యూనిట్స్. సో ఏం చెప్తున్నాం ఫండమెంటల్ యూనిట్స్ అంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ కి సంబంధించిన యూనిట్స్. ద యూనిట్స్ ఫర్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్, ద యూనిట్స్ ఫర్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. సో ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీకి సంబంధించిన యూనిట్స్ ఫండమెంటల్ యూనిట్స్ చెప్తున్నాము. సో ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాం మనం, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఏంటి, లెంత్ యొక్క యూనిట్ ఏంటి మీటర్. అట్లనే రెండుకో ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ ఏంటి మాస్, దానికి సంబంధించిన యూనిట్ ఏంటి కిలోగ్రామ్. ఇంకొక ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ టైం, దానికి సంబంధించిన యూనిట్ సెకండ్. ఈ విధంగా మనం ఇందాక SI సిస్టంలో మనం ఏదైతే మనం యూనిట్స్ చూసామో అవన్నీ కూడా ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీకి సంబంధించి వస్తాయి. తర్వాత రెండోది వచ్చేసరికి డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ, డిరైవ్డ్ యూనిట్స్. సో ఈ డిరైవ్డ్ యూనిట్స్ ఏంటి అంటే ఇక్కడ మనం సేమ్గా చూసినట్లయితే యూనిట్స్ ఫర్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీని ఫండమెంటల్ యూనిట్ అను, అట్లానే డిరైవ్డ్ క్వాంటిటీకి సంబంధించిన యూనిట్ని డిరైవ్డ్ యూనిట్స్ అని చెప్పేసి అంటాం. ద యూనిట్స్ ఫర్ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ డిరైవ్డ్ యూనిట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఏరియా తీసుకున్నాం మనం. ఏరియాలో మనం లెంత్ ఇంటూ బ్రెడ్త్ గా తీసుకున్నాం. ఇక్కడ ఈ ఏరియా అనేటువంటి డిరైవ్డ్ క్వాంటిటీ మనం డెరైవ్ చేసినప్పుడు లెంత్ అనేదాన్ని బ్రెడ్త్ అనేదాన్ని మనం ఉపయోగించాం. లెంత్ అన్నా మీటర్ తీసుకుంటాం, బ్రెడ్త్ అన్నా మీటర్ తీసుకుంటాం. అంటే ఇక్కడ మనం మీటర్ అనే దాన్ని ఎన్నిసార్లు ఉపయోగించాం, 2 సార్లు ఉపయోగించాం కాబట్టి మీటర్ స్క్వేర్. అట్లనే వాల్యూమ్ చూడండి, వాల్యూమ్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ గా తీసుకున్నాం. సో లెంత్ మెజర్ చేసేటప్పుడు మీటర్ ఉపయోగిస్తాం, బ్రెడ్త్ మెజర్ చేసేటప్పుడు మీటరే ఉపయోగిస్తాం, హైట్ మెజర్ చేసేటప్పుడు కూడా మీటరే ఉపయోగిస్తాం. కాబట్టి మీటర్ని ఎన్నిసార్లు ఉపయోగించాం మనం, 1, 2, 3 3 టైమ్స్ మనం మీటర్ ఉపయోగించాం కాబట్టి మీటర్ క్యూబ్. అట్లనే స్పీడ్ వచ్చేసరికి డిస్టెన్స్ బై టైం. చూడండి డిస్టెన్స్ మెజర్ చేసేటప్పుడు మీటర్ ఉపయోగిస్తాం, టైం మెజర్ చేసేటప్పుడేమో సెకండ్. సో స్పీడ్ యొక్క యూనిట్ ఏమవుతుంది మీటర్ బై సెకండ్ లేదా మీటర్ సెకండ్ ఇన్వర్స్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఫండమెంటల్ క్వాంటిటీకి సంబంధించిన యూనిట్ని ఫండమెంటల్ యూనిట్స్ అన్నాం, డిరైవ్డ్ క్వాంటిటీకి సంబంధించిన యూనిట్ని డిరైవ్డ్ యూనిట్స్ అని చెప్పేసి అన్నాం. ఓకే, ఈరోజు మనం నేర్చుకున్నటువంటి టాపిక్స్ మళ్ళీ ఒకసారి చూడండి. ఫస్ట్గా మనం ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి తెలుసుకున్నాం మనం, విచ్ కెన్ బి మెజర్డ్ ఆర్ కాల్డ్ ఫిజికల్ క్వాంటిటీ. తర్వాత ఫిజికల్ క్వాంటిటీస్ మన అవసరాలకు అనుగుణంగా మనం 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. ఒకటి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, రెండోది డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. తర్వాత ఈ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ని లేదా డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ని మనం మెజర్ చేయాలి అంటే మనకి ఆ మెజర్ చేసేటువంటి విధానం తెలియాలి. సో ఈ మెజర్ చేయడానికి మనకి సేమ్ నేచర్ కలిగినటువంటి 2 ఫిజికల్ క్వాంటిటీ కావాలి. ఒకటి స్టాండర్డ్ ఫిజికల్ క్వాంటిటీ, రెండోది ఏ ఫిజికల్ క్వాంటిటీని అయితే మనం మెజర్ చేయబోతున్నాం అది. ఈ 2 కూడా సేమ్ నేచర్ కలిగి ఉండాలి. సో ఈ స్టాండర్డ్ ఫిజికల్ క్వాంటిటీని మనం ఏమన్నాం యూనిట్గా చెప్పుకున్నాం. తర్వాత ఈ యూనిట్ లెంత్కి సంబంధించినటువంటి యూనిట్ అనేది మనం చూసాం, మీటర్గా తీసుకున్నాం. ఈ మీటర్ అనే సందర్భాల్లో మనం మీటర్ అనే దాన్ని మనం ఉపయోగించలేము కాబట్టి ఈ మీటర్కి మల్టిపుల్ యూనిట్స్ చూసాం, సబ్ మల్టిపుల్ యూనిట్స్ చూసాం. అతి చిన్న డిస్టెన్సెస్ని మనం మెజర్ చేయడానికి, చిన్న లెంత్ని మెజర్ చేయడం కోసం సబ్ మల్టిపుల్ యూనిట్స్, లార్జ్ డిస్టెన్సెస్ మీటర్ కన్నా ఎక్కువ దూరం మనం మెజర్ చేయాలంటే మల్టిపుల్ యూనిట్స్. తర్వాత సన్కి ఎర్త్కి మధ్య డిస్టెన్స్ మెజర్ చేయడానికి ఆస్ట్రానామికల్ యూనిట్, లైట్ ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్ లైట్ ఇయర్, అట్లనే పార్సెక్. ఈ మూడింటి యొక్క రిలేషన్ కూడా మనం చూసాం. పార్సెక్ అనేది లైట్ ఇయర్ కన్నా పెద్దది, లైట్ ఇయర్ అనేది ఆస్ట్రానామికల్ యూనిట్ కన్నా పెద్దది. తర్వాత అట్లనే మాస్ అనేది మెజర్ చేయడం కోసం స్టాండర్డ్ యూనిట్గా కిలోగ్రామ్ తీసుకుంటాం. ఈ కిలోగ్రామ్కి సబ్ మల్టిపుల్ యూనిట్స్ గ్రామ్స్, మిల్లీగ్రామ్స్ చూసాం మనం. అలానే కిలోగ్రామ్కి మల్టిపుల్ యూనిట్స్ క్వింటాల్స్, అట్లనే మెట్రిక్ టన్స్ అనేది మనం చూసాం. తర్వాత అతి చిన్న మాసెస్ని మనం మెజర్ చేయడం కోసం
అటామిక్ మాస్ యూనిట్ అనేది మనం చూసాం. ఈ అటామిక్ మాస్ యూనిట్ అనేది ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూక్లియస్ వీటి యొక్క మాసెస్ మనం కనుక్కోవడం కోసం ఉపయోగిస్తాం. అట్లనే సన్ యొక్క మాస్ అనే దాన్ని సోలార్ మాస్ అని చెప్పేస్తున్నాం. దీని వాల్యూ 2 × 10⁻30 కిలోగ్రామ్స్. అట్లనే టైం మెజర్ చేయడం కోసం కూడా మనం ఉపయోగించేటువంటి యూనిట్ సెకండ్గా తీసుకున్నాం. తర్వాత ఈ యూనిట్స్ అనేవి అన్ని చోట్ల ఒకే విధంగా ఉండవు. ప్రాంతాల వారిగా, దేశాల వారిగా వాళ్ళ కన్వీనియంట్ ప్రకారం వాళ్ళు యూనిట్స్ సపరేట్ చేసుకున్నారు. తర్వాత వాటి వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఇన్కన్వీనియన్స్ అనేది వచ్చినాయి. తర్వాత 1960లో స్టాండర్డ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ అనే వాటిని తీసుకురావడం జరిగింది. ఈ యూనిట్స్ని మొత్తం ఓవరాల్గా అన్ని చోట్ల కూడా వీటిని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఈ స్టాండర్డ్ యూనిట్స్తో మనం ఉన్నటువంటి మాస్, లెంత్, టైం వీటికే కాకుండా తర్వాత కొన్ని యూనిట్స్ అనే వాటిని ఫిజికల్ క్వాంటిటీస్ని ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్లో యాడ్ చేసి వాటికి యూనిట్స్ అనే వాటిని కేటాయించి వాటిని ఎస్ఐ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్గా మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి ఒకటి ఫిజికల్ క్వాంటిటీ ఉంటుంది, దానికి రెండు వేరు డిరైవ్డ్ యూనిట్స్ ఉండటం, రెండు వేరు యూనిట్స్ ఉండటం వల్ల వాటిని మనం ఉపయోగించడం అనేది ఇన్కన్వీనియంట్గా ఉండటం కోసం ఉంటుంది. కాబట్టి వాటికి ఎస్ఐ యూనిట్స్ అనే వాటిని తీసుకురావడం కూడా జరిగింది. తర్వాత ఈ యూనిట్స్ అనే వాటిని మనం 2 టైప్గా మనం డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ దాన్ని మనం ఫండమెంటల్ యూనిట్స్ అని చెప్పిస్తున్నాం, రెండో దాన్ని డిరైవ్డ్ యూనిట్స్ అని చెప్పిస్తున్నాం. ఓకే, ఇంతవరకు మనకి ఫిజికల్ క్వాంటిటీ, యూనిట్ గురించి మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. నెక్స్ట్ క్లాస్లో మనకి యూనిట్స్ గురించి, డైమెన్షన్స్ గురించి, ఆ డైమెన్షన్ ఫార్ములాస్ని మనం ఏ విధంగా డిరైవ్ చేస్తాం అనే దాని గురించి కంప్లీట్ లెక్చర్ అనేది, కంప్లీట్ నోట్స్ అనేదాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.